హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట రాజకీయ వేడి రగిలింది. రెండు వర్గాల కార్పొరేటర్లు వేర్వేరు డిమాండ్లతో ఆందోళనతో దిగడంతో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొదటగా బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు భేడీలు మోస్తూ నిరసన వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న ట్యాక్స్లు, మేయర్ తీరు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై కౌన్సిల్ స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పేరుకు విశ్వనగరం, కానీ సమస్యలు మాత్రం అంతం కావట్లేదంటూ నినాదాలు చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వారి ధర్నాలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే వివేక పాల్గొన్నారు. పాలసీ వెంటనే ఉపసంహరించాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు వర్గాల నిరసనలు ఒకేసారి జరగడంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.